వరుసగా ఫ్లాప్లు. ఈసారి ఎలా అయినా గట్టెక్కాలని గట్టిగా ప్రయత్నాలు. ప్రస్తుతం యంగ్ హీరోల్లో చాలా మంది ఇదే పరిస్థితుల్లో ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ లో ఉన్న హీరోలు ఈసారి కొత్త కథలతో సరికొత్త క్యారెక్టర్లతో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. మరి చిన్న హీరోల ఈ ప్రయత్నాలు ఈసారి వర్కౌట్ అవుతాయా? ఈసారి హిట్ గ్యారంటీ అంటున్నారు ఈ హీరోలు. ఇప్పటివరకు ఉన్న ఫ్లాప్లకు చెక్ పెట్టేలా ఇంట్రెస్టింగ్ స్టోరీలతో క్యారెక్టర్లతో రెడీ అవుతున్నారు హీరోలు. ఆ లిస్ట్ లో లేటెస్ట్ గా జాయిన్ అయ్యాడు రామ్. ఫ్లాప్ తర్వాత ఫ్లాప్, ఫ్లాప్ తర్వాత ఫ్లాప్, వరుసగా ఎన్ని సినిమాలు చేస్తున్నా ఈ ఫ్లాప్లకి మాత్రం బ్రేక్ పడడం లేదు రామ్ కి. 4 ఏళ్ల నుంచి హిట్ అన్న మాటే వినని రామ్ నెక్స్ట్ ఇయర్ గ్యారంటీగా హిట్ ట్రాక్ ఎక్కుతాను అంటున్నారు. అందుకే మాస్ ని కంప్లీట్ గా పక్కకు పెట్టేసి మహేష్ డైరెక్షన్ లో ఆంధ్ర కింగ్ తాలూకా అనే ఇంట్రెస్టింగ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ గ్లింప్స్ సినిమాలో ఉన్న వేరియేషన్స్ చూస్తే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. 3-4 ఏళ్ల నుంచి సరైన సక్సెస్ లేక కెరియర్ స్లో అయిపోయిన విజయ్ దేవరకొండ జూలైలో రిలీజ్ అవ్వబోతున్న బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ మీదే ఆశలు పెట్టుకున్నారు. అందుకే ఈసారి అల్లాటప్పా సినిమాలు కాకుండా పవర్ఫుల్ స్పై యాక్షన్ మూవీని గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో చేస్తున్నారు. సీరియస్ సబ్జెక్ట్ కావడంతో గ్యారంటీగా ఈ సినిమా హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు విజయ్. ఈ సినిమాలో విజయ్ స్పైగా ఇంట్రెస్టింగ్ రోల్ చేస్తున్నారు. వరుసగా ఫ్లాపుల్లో ఉన్నాడు అఖిల్. అసలు కెరియర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చెప్పుకోదగ్గ హిట్ కొట్టని అఖిల్ ఈసారి ఆ ఫ్లాప్లకి చెక్ పెట్టేలానే ఉన్నాడు. కంప్లీట్ డిఫరెంట్ లుక్ లో విలేజ్ బ్యాక్ డ్రాప్ క్యారెక్టర్ లో సరికొత్తగా కనిపిస్తున్నారు అఖిల్. ప్రేమ కోసం ఎంత వరకైనా వెళ్లే రోల్లో కనిపిస్తున్న అఖిల్ ఈ లెనిన్ మూవీతో గ్యారంటీగా హిట్ కొడతాను అన్న కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. ఈ సినిమాలో అఖిల్ కి జంటగా శ్రీలీల నటిస్తోంది. వరుణ్ తేజ్ ఫ్లాప్ల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే 4 ఏళ్ల నుంచి చేసిన ప్రతి సినిమా ఫ్లాపే. కానీ ఈసారి మాత్రం సీన్ మారుతుంది అంటున్నాడు ఈ మెగా హీరో. కెరియర్ లో ఇప్పటివరకు ట్రై చేయని హారర్ కామెడీ జానర్లో కొరియన్ కనకరాజుగా ఇంట్రెస్టింగ్ రోల్ చేస్తున్నాడు వరుణ్. మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా గ్యారంటీగా ఫ్లాప్లకు బ్రేక్ వేస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.